వెల్కమ్ టు రియల్ స్టోరీస్. నాన్న మాట కోసం ఎపిసోడ్ నెంబర్ 16. ధరణిని ఒకరోజు కూర్చోబెట్టి లక్ష్మి చెప్పింది, నీకు పెళ్లి సంబంధాలు చూడడానికి నీ ఫొటోస్ కావాలి, మంచి డ్రెస్ వేసుకో, ఫోటో తీస్తాను అంది. ధరణి షాక్ అయింది. పెళ్లి సంబంధాలు ఏంటమ్మా, ఇంకా చదువు అయిపోవాలి కదమ్మా, ఇప్పుడు చూడగానే సంబంధాలు సెట్ అయిపోవు, పెళ్ళి జరిగిపోదు, ఇప్పటి నుంచి చూస్తే నీ చదువు అయిపోయేసరికి సంబంధం సెట్ అవుతుంది, నువ్వు కంగారు పడకు, మమ్మల్ని కంగారు పెట్టకు అంది లక్ష్మి. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాక చూడొచ్చు కదమ్మా అంది ధరణి. ఏమోనే, నాకు తెలియదు, నాన్న నాకు ఇదే చెప్పాడు, నీకు అదే చెప్పాను, ముందు మంచి డ్రెస్ వేసుకో, ఫోటో దిగుదువు అంది లక్ష్మి. అమ్మ, తాతయ్య వాళ్ళు నేను చీర కట్టుకున్నప్పుడు చూసి పెళ్లి చేయి అని సరదాగా అన్నారమ్మా వాళ్ళు, దాన్ని సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు మీరు అంది ధరణి. చెప్పాను కదా, నాకు తెలియదు, నాన్న చెప్పాడు అంతే అంది లక్ష్మి. సరే అని లేచి మంచి డ్రెస్ వేసుకొని 4 పోజులు పెట్టి ఫోటోలు దిగింది ధరణి. అప్పటి నుండి ధరణికి లోపల ఒకలాంటి బాధ. నార్మల్గా ఇదివరకులాగా ఉండలేకపోతుంది, కానీ తండ్రితో మాట్లాడే ధైర్యం చేయలేకపోతుంది. ఉపేందర్ ధరణిని గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు. తనలాగా బిజినెస్ అయితే టైంకు తిండి ఉండదు, నిద్ర ఉండదు, మళ్ళీ ఎప్పుడు లాస్ వస్తుందో తెలియదు, ఎప్పుడు లాభం వస్తుందో కూడా తెలియదు. అందుకే తన ఫ్యామిలీ కష్టపడ్డట్టు తన కూతురు కష్టపడొద్దు అని గవర్నమెంట్ జాబు అబ్బాయిని వెతుకుతున్నాడు. కానీ గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ డిగ్రీ చదివిన అమ్మాయి కావాలి, లేదంటే జాబ్ ఉన్న అమ్మాయి కావాలి అంటున్నారు. ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తేనే ఈ రోజులకి సరిపోతుంది. ఒకరి సంపాదనతో ఈ రోజులలో పిల్లలకి పెద్ద పెద్ద చదువులు చదివియలేము, ఖర్చులకు సరిపోదు అంటున్నారు. కట్నం కూడా చాలా ఎక్కువ అడుగుతున్నారు. కట్నం ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఉపేందర్. కానీ అమ్మాయి డిగ్రీ చదివి ఉండాలి అంటే ఏమీ చేయలేకపోతున్నాడు. పోనీ డిగ్రీ చదివాక చేద్దామా అంటే వీలు కాని పరిస్థితి. ఆ పరిస్థితి ఉపేందర్ లక్ష్మికే తెలుసు, ధరణికి తెలియదు. సరస్వతికి పరిస్థితి తెలుసు, కానీ ధరణికి చెప్పలేదు. 2-3 సంబంధాలు తెలిసి ధరణి ఫొటోస్ను తీసుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొచ్చాడు ఉపేందర్. కానీ అబ్బాయి నచ్చక ఊరుకున్నాడు. సంబంధం తెలిసిన వెంటనే ఇంటికి రమ్మనకుండా ఫస్ట్ ఉపేందర్ వెళ్ళి చూసి నచ్చాక ఇంటికి పెళ్లి చూపులకి అబ్బాయిని వాళ్ళని రమ్మనాలని అనుకున్నాడు ఉపేందర్. అలాగే ఒక సంబంధం వస్తే వెళ్ళి చూసి వచ్చాడు ఉపేందర్. వాళ్ళు కొంచెం పేదవాళ్ళు, కానీ అబ్బాయి గవర్నమెంట్ టీచర్. ఆ తల్లిదండ్రులు గొప్పలు చెప్పకుండా నార్మల్గా మాట్లాడారు. మాకు ఏం లేదు, ఈ ఇల్లు తప్ప, మా పెద్ద అబ్బాయిని బాగా చదివించాము, వాడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు, వాడికి మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాం, ఆ అమ్మాయిని పెళ్ళయ్యాక మా పెద్దోడే చదివించాడు, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, మా రెండో వాడిని కూడా మా పెద్దోడే చదివించాడు, వాడు గవర్నమెంట్ టీచర్ అయ్యాడు, ఇప్పుడు మీ అమ్మాయికి సంబంధం చూసేది వాడికి. వాడికి వచ్చే అమ్మాయి చదువుకున్నా చదువుకోకపోయినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కావాలంటే పెళ్ళయ్యాక మా వాడే చదివిస్తాడు, అమ్మాయి అందంగా ఉండి గుణం మంచిదైతే చాలు అన్నారు ఆ అబ్బాయి తల్లిదండ్రులు. అందుకు ఉపేందర్ చాలా సంతోషపడ్డాడు.
వాళ్ళు మాట్లాడిన విధానం ఉపేందర్కి బాగా నచ్చాయి. కొంచెం సంపాదిస్తే చాలు గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది సంబంధాలు వస్తే ఇక చెప్పనక్కర్లేదు. లేనివి ఉన్నట్టు చెప్పి సంబంధాలు కలుపుకుంటారు. కానీ వీళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పారు అని సంతోషపడి ధరణి ఫోటో చూపించి, మా ఇంటికి మంచి రోజు చూసుకొని అమ్మాయిని చూసుకోవడానికి రండి అని చెప్పి తిరిగొచ్చాడు ఉపేందర్. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ సండే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ కామెంట్ చేయండి.